మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తొలి రోజు స్వామివార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం స్వామివార్లకు గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ప్రతినిధులు వ్యవహరించారు. సోమవారం స్వామివారికి ధ్వజారోహణ ఉత్సవం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షలు తెలిపారు. స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించిన అనంతరం గరుడ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారని, సంతానం లేని మహిళలు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం అని చెప్పారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం మేళ్లతాళాలు, కనక తప్పెట్లు, విచిత్ర వేషధారణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు. స్థానాచార్యులు శ్రీమాన్ నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, ప్రధాన అర్చకులు శ్రీమాన్ దివి అనంత పద్మనాభాచార్యులు, అర్చక స్వాములు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళావేదిలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. జయ నారసింహ, జయ జయ నారసింహ. సత్యగ్రాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారోఢమదిరసన్న వదనం భూషా సహస్రాద్వలం రక్షం చక్రపినాకసభయహరాం బిభ్రానమర్కచ్యవం చిత్రే భూత ఫణీంద్రమిందుధవలం లక్ష్మీన్ శుంభం భజే. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి పురాధీశ్వరుడు మన అందరినీ కూడా ప్రతినిత్యం కూడా సంరక్షించేటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత వైభవపితంగా వైఘానస ఆగమయుక్తంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టారు. ఈరోజు నుంచి స్వామివారికి పెండ్లి కుమారుడిగా వేడుకగా ఈ యొక్క ఉత్సవాన్ని మనం అందరం కూడా స్వామివారిని పెండ్లి కుమారుడిగా, అదే మన కన్నతల్లైనటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మని పెళ్లి కుమార్తెగా అలంకారం చేసుకొని ఆ యొక్క వేడుకను ఈరోజు మనం అత్యంత వైభవతంగా అంగరంగ వైభవంగా జయ నారసింహ, జయ జయ నారసింహ అంటూ భక్తుల యొక్క నామస్మరణ మధ్య స్వామివారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది. ఈ రోజున ఉదయం 5 గంటలకి స్వామివారికి తీర్థ బిందె తీసుకురావటం ప్రాతకాలంలోనే, అదేవిధంగా 6 గంటలకల్లా స్వామివారి ప్రాతకాల అర్చన అయిపోయింది. ప్రాతకాల అర్చన తర్వాత స్వామివారికి ఈ యొక్క వైఘానసాయుక్తంగా స్వామివారికి పెండ్లి కుమార మహోత్సవం చేయడానికి వృక్షక్షేణ ఆరాధన, పుణ్యావచనము, అష్టదిక్పాలక ఆరాధన, నవకలశ ఆరాధన, పంచామృత సపన కార్యక్రమం కూడా చేసి స్వామివారిని ఈ రోజున ఉదయం 11 గంటలకి పెండ్లి కుమారుడిగా అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అలంకారం చేసి స్వామివారి యొక్క పెళ్లి కుమారుని మహోత్సవం జరుగుతుంది. ఈరోజు సాయంత్రము 7-8 గంటల నుంచి కూడా ప్రతినిత్యం కూడా 8 గంటలకు స్వామివారు గ్రామోత్సవంగా భక్తులను దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా అంటే స్వామి ఇక్కడ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై పెండ్లి కుమారుడుగా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారు మనకి దేవాలయంలో రాలేనటువంటి పెద్దవాళ్ళకి కానీ, అదేవిధంగా ఏదన్నా వాళ్ళ యొక్క వృత్తినిచ్చా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయేవారు తిరిగి వచ్చే సమయానికి స్వామివారి ఆ యొక్క గ్రామోత్సవంగా స్వామి యొక్క తూర్పు మాడవీలో భక్తులకి, అదేవిధంగా దక్షిణ మాడవీలో ఉన్న భక్తులకి, అదేవిధంగా పడమర మాడవీధి ఉత్తర మాడవీధిలో భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శింపజేయడానికే స్వామివారి గ్రామోత్సవంగా వస్తున్నారు. స్వామివారి పురవీధుల్లో కూడా మన మెయిన్ బజారు, అదేవిధంగా పెద్ద కోనేరు మీద మళ్ళీ స్వామివారు దేవాలయాలకు వేయించేస్తారు. ఈ వచ్చే మధ్య మార్గంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసి ఆ మోహన నారసింహుడి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి పెండ్లి కుమారుణ్ణి దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క పాదాలకి మన శిరస్సు వంచి నమస్కరించి జయ నారసింహ, జయ జయ నారసింహ అంటూ మన మనసులో ఉన్న కోరికలు ఈరోజు చెప్పినట్లు అయితే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద కూడా పరిపూర్ణంగా ఉండి ఆయన యొక్క దివ్యమంగళ శాసనాలతో మనందరం కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి పురాణాలు చెప్పబడుతున్నాయి. వాటి రూపాన్ని ఈ రోజున భక్తులందరూ కూడా దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి కృపా కటాక్షాల పాత్ర కావాల్సి కోరుతున్నాం. రేపు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. సంతానం లేని పిల్లలకి ఆ స్త్రీమూర్తులందరికీ కూడా స్వామి యొక్క గరుడ ప్రసాదాన్ని ఇస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు దంపతులిద్దరు కూడా ఉపవాసం ఉండి తలారా స్నానం చేసి స్వామివారి యొక్క నామస్మరణ జపిస్తూ ఆ రోజల్లా ఉదయం వల్ల ఏదన్నా పాలు కానీ పండ్లు కానీ స్వీకరించి స్వామి దర్శన భాగాన్ని చేసుకొని స్వామిని మనసులో ధ్యానించుకుంటూ స్వామివారి దగ్గరికి రాత్రి 7 గంటల దంపతులుగా వచ్చినట్లయితే అది కూడా
మన యొక్క వేదం చెప్పినట్టుగా మన యొక్క వేదాలు ఏ విధంగా ఒకటి చెబుతామో అదేవిధంగా స్వామివారికి మన సాంప్రదాయ దుస్తులు ధరించుకొని శ్రీమూర్తులు చక్కగా చీర కట్టుకొని మగవాళ్ళు కూడా దోవతి చొక్క ధరించి మన సాంప్రదాయ హైందవ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ నుదురును తిలకం ధరించి స్వామివారి దగ్గరికి వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సంతానం లేటువంటి ఆ శ్రీమూర్తులకి స్వామి యొక్క దివ్యమంగళాశాసన దంపతులకి కూడా మరుసటి సంవత్సరం మళ్ళీ స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే రోజుకి సంతానం కలుగుతుందని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్ర పురాణంలో అత్యంత వైభవితంగా చెప్పబడింది. అన్ని దేవాలయాల కల మన మంగళాద్రి క్షేత్రంలో స్వామి యొక్క గరుడ ప్రసాదాన్ని ఇవ్వటం మన మంగళాద్రి క్షేత్రంలో జరుగుతుంది. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అటువంటి సంతానం లేనటువంటి దంపతులు ఉన్నట్లయితే రేపు సాయంత్రం 7 గంటలకు వచ్చి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. బ్రహ్మోత్సవాలలో ప్రతి ఉత్సవాన్ని సందర్శించి భక్తులు అనేక రకాలైన పూర్తిగా కోరుకుంటూ నరసింహని దివ్య నామమంత్రము చేత దురితజాలములన్నితో సూచన వికాస త్రిపుర నివాస